హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో గ్రాండ్ ఫినాలే షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫ్రైడే కొంచెం, సాటర్డే మరికొంచెం, సండే ఇంకొంచెం తీస్తారనమాట ఎపిసోడ్ షూటింగ్. 3 days ఉండబోతుంది అనేది అయితే టాక్. ఎందుకంటే సండే కూడా షూటింగ్ ఉంటుంది. విన్నర్ డిసైడెడ్ అనేది సండేనే ఉంటుంది. ఆ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో హౌస్లోంచి ఇద్దరిని చేపట్టి తీసుకుని వచ్చే అది ఉంటుంది కదా, ఆ ఒక్కటి మాత్రం సో సండే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ టీము ఈసారి ఎక్కడ కూడా లీక్స్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని చూస్తున్నారు. అయితే అప్డేట్ అయితే మనకి షూటింగ్ అయిపోగానే ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ ఎవరు లేరు. ఓన్లీ ఎక్స్ పార్టిసిపెంట్స్ మాత్రమే ఉంటారు. సో వాళ్ళే వస్తున్నారు. ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ షకీలా డౌట్గా ఉంది. షకీలా మేడం వస్తుంది, రాకపోవచ్చు, మనం చెప్పలేము అనమాట. షకీలా వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో మిగతా అందరూ కూడా కిరణ్ రాథోడ్ కానీ అందరూ వెల్పెండల్, పూజామూర్తి అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ఉంది. సో వాళ్ళే ఆడియన్స్ రోలో వాళ్ళైతే కూర్చుంటారు. వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. మనందరికి కూడా తెలుసు, ఎప్పుడు కూడా గ్రాండ్ ఫినాలే ఇలాగే డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ ఎందుకు ఈసారి ఇట్లా పెట్టుకున్నారు జనరల్ ఆడియన్స్? ఇదివరకు కొంతమంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు లేరు. ఎందుకు అంటే సో మేబీ ఏమైనా లీక్స్ బయటికి వెళ్తున్నాయి అని చెప్పి మేబీ ఏమైనా చేసి ఉండొచ్చు. ఇది ఒక రీజన్ అనమాట గ్రాండ్ ఫినాలేకి. ఇంకొకటి ఏంటి అంటే సో అప్డేట్, సీజన్ 2 ఓటీటీ రాబోతుంది. సో సీజన్ 1 ఓటీటీ మనం చూసాం, బిందు మాధవ్ విన్నర్గా నిలిచింది. సో అప్పుడు సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న అందరినీ కూడా, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, కొంత వెబ్ సిరీస్ చేసిన వాళ్ళని, కొన్ని కేటగిరీలో కొంతమందిని, మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి వీళ్ళని ఇట్లా తీసుకుని మిక్స్డ్ చేశారు. సో అలాగే ఈసారి ఓటీటీ ఎక్దమ్ ఫ్రెష్గా ఉండబోతుంది. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవ్వరు రారు. ఓన్లీ ఫ్రెషర్ 18 మందిని తీసుకోబోతున్నారు. ఆ 18 మంది కూడా యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళే ఉండబోతున్నారు. సో వాళ్ళతోనే షో అనేది నడవబోతుంది. సో ఓటీటీ సీజన్ 2 అనేది ఈసారి మార్చి ఏప్రిల్లో అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని మీద అయితే కొంచెం భర్జన చేస్తున్నారు. అంటే ఇప్పుడు అనౌన్స్ చేయాలా, లేదంటే తర్వాత మేబీ ఒక ప్రోమోతో అనౌన్స్ చేయొచ్చా ఏంటి అనేది చూస్తున్నారు. ఓటీటీ అయితే పక్కా ఉండబోతోందని అయితే సమాచారం తెలుస్తుంది. మ్యాక్సిమం 90% ఉండొచ్చు. అలా ఉంటే మాత్రం బిగ్ బాస్ లవర్స్కి అయితే పండగ. ఎందుకంటే 3 months అయింది, వెంటనే వచ్చేస్తుంది బిగ్ బాస్. 3 months ఉంటుంది, మళ్ళీ అయిపోగానే మళ్ళీ టెలివిజన్ షో అనేది సీజన్ 8 అనేది స్టార్ట్ అయిపోద్ది. సో కాబట్టి వాళ్ళకి పండగనే చెప్పాలి. ఓటీటీ సీజన్ 2 కూడా ఉండబోతోంది. ఇది ప్రస్తుతానికి ఉన్న గ్రాండ్ ఫినాలే అప్డేట్. సో మళ్ళీ నాకు అప్డేట్ రాగానే మళ్ళీ ఒక క్విక్ వీడియోలో మళ్ళీ చెప్తా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.